లేకపోతే సబ్జెక్ట్ పక్కన హ్యాస్, లేదా సబ్జెక్ట్ పక్కన ఏంటి హ్యాస్, లేదా సబ్జెక్ట్ పక్కన హ్యాడ్. సబ్జెక్ట్ పక్కన హ్యాస్ అనవచ్చు, హ్యావ్ కూడా అనవచ్చు. లేదా సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ పక్కన విల్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ పక్కన హ్యావ్ అవ్వచ్చు. అంతే. ఈ 4 వేస్తున్నాడు మీకు పబ్లిక్ పేపర్ లో. జాగ్రత్తగా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కసారి రండి అమ్మా. ఎప్పుడైతే అక్కడ చెప్పాను, ఏం చెప్పాను నేను, హ్యావ్ కానీ హ్యావ్ కానీ వస్తే ఏంటి పెట్టాలి? ప్యాసివ్ వాయిస్ లో హ్యాస్, హ్యావ్ బీన్ పెట్టాలి. ఏంటి పెట్టాలి? హ్యాస్, హ్యావ్ బీన్ పెట్టాలి. అండ్ ఇంకో ట్రిక్ కూడా ఉంటుంది. సో ప్యాసివ్ వాయిస్ కంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఏముంటుందమ్మా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకోండి. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్, ఈజీగా స్కోర్ చేసే విషయం. స్మాల్ ట్రిక్ ఇది కూడా, కొంచెం బుర్ర పెట్టాలి. ఏ మాత్రం అటెన్షన్ పెట్టకపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇందాక నౌన్ మార్క్ పెడితే ఎలా అర్థమైంది, ఇది కూడా అంతే. జాగ్రత్తగా చూడండి. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ అమ్మా? డన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు క్వశ్చన్ లోని ఫస్ట్ ఇది చేద్దాం. రామ హ్యాస్ కిల్డ్ రావణ అని ఇచ్చాడు అనుకుందాం. పబ్లిక్ పేపర్ రామ హ్యాస్ కిల్డ్ రావణ అని ఇచ్చాడు. మరి ప్యాసివ్ వాయిస్ లో ఫస్ట్ మనం సబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎతకాలి. సబ్జెక్ట్ ఎప్పుడు ఫస్ట్ లో వస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు లాస్ట్ లో వస్తుంది. ఇందులో రామ అనేది ఏంటి? సబ్జెక్ట్. రావణ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. దాని తర్వాత వెర్బ్ కూడా ఎతకాలి. దాని తర్వాత ఏం ఎతకాలి? హెల్పింగ్ వర్బ్ ఎతకాలి, మెయిన్ వర్బ్ ఎతకాలి. హెల్ప్ వర్బ్ తెలుసు కదా, ఈజ్, వాజ్, హ్యాస్, హ్యావ్. సో మెయిన్ వర్బ్ ఏంటి? కిల్డ్, మెయిన్ వర్బ్. కిల్డ్ ఏంటి? మెయిన్ వర్బ్. హ్యాస్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. మనకి యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది, మెయిన్ వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్యాసివ్ స్ట్రక్చర్ చూడండి. ప్యాసివ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఏంటి పెట్టాలి? ఆబ్జెక్ట్ పెట్టాలి. పెడదామా? ఆబ్జెక్ట్ ఏంటి చెప్పాలి మీరే. రావణ. ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. మరి ప్యాసివ్ వాయిస్ సెకండ్ ఏంటి పెట్టాలి? హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. మరి హెల్పింగ్ వర్బ్ ఏంటి అందులో? పెడదామా? హ్యాస్. మరి తర్వాత ఏం పెట్టాలి? V3 పెట్టాలి. మన అందులో మెయిన్ వర్బ్ ఏంటి కదా. సో ఇక్కడ జాగ్రత్త వినండి. సో హెల్పింగ్ వర్బ్ లోని ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ మారిపోతుంది కదా. హ్యాస్ కి ఏముంది? మారిపోయింది కదా. హ్యాస్ కి ఏంటి? హ్యాస్ బీన్. సో హ్యాస్ బీన్ పెడతాం. హ్యాస్ బీన్. సో V3 ఏంటి ఇక్కడ? కిల్డ్. మెయిన్ వర్బ్ కదా, కిల్డ్. హ్యాస్ బీన్ కిల్డ్. తర్వాత ఏంటి పెట్టాలి? తర్వాత ఏంటి పెట్టాలి? బై. లాస్ట్ ఏంటి పెట్టాలి? రామ. కొంచెం 20% అర్థమవుతుందో తెలుసు. ఇంకోటి చేద్దాం. మళ్ళీ ఇంకో మోడల్ చేద్దాం. చూడండి, ఇక్కడ రామ హ్యాస్ కిల్డ్ రావణ ఉందా? సేమ్ అదే ఇంకోటి చేద్దాం. చూడండి, ఏం లేదు, ఒక్కసారి జాగ్రత్త ఉంది. రామ హ్యాస్ కిల్డ్ రావణ. పక్కన రామ పక్కన ఏముంది? హ్యాస్ ఉంది. హ్యాస్ రాగా ఏం పెట్టాలి మనం? హ్యాస్ బీన్ పెట్టాలి. హ్యాస్ రాగా ఏం పెట్టాలి? హ్యాస్ బీన్ పెట్టాలి. అందుకే హ్యాస్ ప్లేస్ ఏంటి పెట్టాను నేను? హ్యాస్ బీన్ పెట్టాను. అర్థమైందా? సో రావణ. ఎందుకంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి పెట్టాలి? ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ? రావణ. రావణ. హెల్పింగ్ వర్బ్ వచ్చి హ్యాస్. కాకపోతే హ్యాస్ కాస్త ప్యాసివ్ మారిపోతుంది కదా. హ్యాస్ బీన్. రావణ హ్యాస్ బీన్. V3 పెట్టాలి. మనకి V3 ఏంటి ఇక్కడ? కిల్డ్. సో కిల్డ్. బై పెడతాం. బై. లాస్ట్ ఏంటి పెట్టాలి? సబ్జెక్ట్. రా. సో ఇంకొక మోడల్ చేద్దాం. ఇక్కడ చూడమ్మా, రామ హ్యాడ్ కిల్డ్ రావణ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? రామ హ్యాడ్ కిల్డ్ రావణ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రామ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రామ. హ్యాడ్ అంటే ఏంటి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. కిల్డ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్.
కిల్డ్ అనేది ఏంటి మెయిన్ వర్బ్, రావణ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్. రావణ అనేది ఏంటి ఇలా రాసుకుంటే సింపుల్ అయిపోద్ది, ఇలా రాసుకుంటే పబ్లిక్ సింపుల్ అయిపోద్ది. అమ్మయ్య మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది, హెల్ప్ వర్బ్ తెలిసిపోయింది, మెయిన్ వర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. నెక్స్ట్ వన్ ప్రొసీజర్ ఏంటి, ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, బై ప్లస్ సబ్జెక్ట్. ఇది ఎలా రాస్తారు, ఇది ఎలా మైండ్ లో పెట్టి సింపుల్ కదా, స్ట్రక్చర్ ఏముంది ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ V3 బై సబ్జెక్ట్, ఇది ఎలా రాస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్, ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి రావణ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పెట్టాలి, హెల్పింగ్ వర్బ్ ఏంటి హ్యాడ్, కానీ ఉట్టి హ్యాడ్ పెట్టకూడదు కదా, యాక్టివ్ వాయిస్ హ్యాడ్ అయితే ప్యాసివ్ వాయిస్ ఏంటి హ్యాడ్ బీన్ పెడతాం. పెట్టండి రావణ, రావణ హ్యాడ్ బీన్, తర్వాత ఏంటి పెట్టాలి V3 పెట్టాలి. మన V3 ఏంటి కిల్డ్, మన V3 ఏంటి కిల్డ్. సో రావణ హ్యాడ్ బీన్ కిల్డ్. తర్వాత ఏంటి పెట్టాలి బై, సబ్జెక్ట్ ఏంటి లాస్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏంటి అక్కడ కిల్డ్ బై రా. అర్థమైందా, క్లియర్. ఇంకోటి చేద్దాం, ఈ రెండు అయిపోయి, ఈ రెండు ఎక్కువ ఇస్తున్నాను నాన్న, ఈ రెండు ఎక్కువ ఇస్తున్నాను, అందుకే కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తున్నాను నేను. 4 రూల్స్ చెప్తాను, ఏందో ఒక కంపల్సరీ చెప్తాను. నెక్స్ట్ ఏంటి రామ కిల్డ్ రావణ. ఎప్పుడైతే సబ్జెక్ట్ పక్కన ఈడి వచ్చిందంటే V2 కింద అర్థం, సబ్జెక్ట్ పక్కన ఈడి వచ్చిందంటే ఏంటి అర్థం, అది V2 కింద అర్థం. సో రామ కిల్డ్ రావణ. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, ఇందులో హెల్పింగ్ వర్బ్ మనకి ఇవ్వలే, మనకి ఏంటి ఇవ్వలేదు హెల్పింగ్ వర్బ్ ఇవ్వలే. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ యాజ్ టీజ్ గా రావణ అలా రాసిస్తాం, రావణ మనం అలాగా రాసిస్తాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రావణ రాస్తాం. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు, మరి ఎలా, మరి V2కి ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ నేను ఇచ్చాను కదా, ఆడలేదు. కానీ నేను ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చాను, V2 కనిపిస్తే వాజ్ V3, V2 కనిపిస్తే ఏంటి వాజ్ ఆర్ లేదా వర్ గాని V3 పెట్టాలి. మరి ఇక్కడ రావణ వచ్చింది కదా, మనం వెర్బ్ రాయాలి, హెల్ప్ వర్బ్ రాయాలి. సో ఈ సెంటెన్స్ V2 లో ఉంది, ఈ సెంటెన్స్ ఎందులో ఉంది V2 లో ఉంది, ఈ సెంటెన్స్ V2 లో ఉంది. అయితే వాజ్ వర్ V3 పెట్టాలి. మరి ఇక్కడ రావణ అంటే సింగులర్ కదా, కాబట్టి ఏంటి పెట్టాలి రావణ వాజ్. వర్ పెట్టకూడదు, వర్ అంటే ప్లూరల్ ఫామ్, వాజ్ అంటే సింగులర్ ఫామ్. రావణ వాజ్. నెక్స్ట్ ఏంటి పెట్టాలి ఇంకా V3. సో కిల్డ్ రావణ వాజ్ కిల్డ్ బై లాస్ట్ ఏంటి సబ్జెక్ట్ రామ. అంటే దీనికి చాలా టెన్సెస్ రావాలి, బేసిక్ రూల్స్ అన్ని రావాలి. రూల్స్ వస్తే కానీ యాక్టివ్ ప్యాసివ్ అర్థం కాదు, అందుకోసమని మీకు ఒక టేబుల్ తో చెప్తున్నాను. ఓకేనా, లాస్ట్ ఇంకేది మిగిలిపోయింది రామ విల్ కిల్ రావణ. అది మీరు ట్రై చేయండి, అది ట్రై చేయండి ఒకసారి. అది ఏ టెన్స్ లో ఉంది, వెరీ గుడ్. సబ్జెక్ట్ పక్కన ఏంటి ఉంది V2, మరి జస్ట్ అందుకే రబ్ చేసి చెప్పండి V2 ఉంది. అయితే ఏంటి పెట్టాలి ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్బ్ V3 ప్లస్ సబ్జెక్ట్, అంతేనా, అలాగే రాశారు. సో ఆన్సర్ క్రికెట్. గుడ్, వెరీ గుడ్. రాజు హ్యాడ్ కంప్లీటెడ్ వర్క్. మరి మరి హ్యాడ్ లో ఉంది, హ్యాడ్ లో డేట్ పెట్టాలి, హ్యాడ్ లో డేట్ పెట్టాలి, హ్యాడ్ లో ఉంటే హ్యాడ్ బీన్. సో ఆన్సర్ చెప్పు, చెప్పు ట్రై చేయి. Very good. Work has been completed by Raju. Lakshmi and Lakshman have resigned a job అని ఇచ్చాడు, have ఇచ్చాడు. have ఇస్తే passive voice ఏంటి excellent అమ్మా, have ఇస్తే have been. So answer చాలా మంది ఆర్టికల్ చేస్తున్నారు. యాక్టివ్ పాసివ్ వాయిస్ గురించి తెలుసా మీకు, యాక్టివ్ వాయిస్ లో ఉన్న ప్రతి మ్యాటర్ పాసివ్ వాయిస్ యాడ్ చేయండి. అంటే అక్కడ అర్థం ఏంటి, ఏ జాబ్ కూడా మీరు యాడ్ చేయండి. సో ఏ జాబ్ లక్ష్మణ్.